నేను మీ మధు అజ్మీరా. ఈ రోజు నేను వచ్చేసి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంకి అయితే వచ్చేసిన. కెరమేరి ఘాట్ ఎక్కి ఒక పెద్ద టవర్ లెక్క ఉంటుంది, దానిపైన నేను ప్రస్తుతం ఉన్నా. అసలు మన కెరమేరిలో అందాలు చూస్తే కొడైకెనాలు, మన ఈ కొడైకెనాల్ అస్సలు పనికి రాకుండా ఉన్నాయి. ఇక్కడ అందాలు చాలా పెద్ద లోయ ఉంది. కెరమేరి మండలకు చాలా ఘనమైన చరిత్ర ఉంది. విషయం ఏమిటంటే, అసలు విషయానికి వస్తే, మనం తరచుగా తిండే యాపిల్ పండ్లు సహజంగా జమ్మూ కాశ్మీర్లో పండడం ఇప్పటి వరకు చూసాం. కానీ మన తెలంగాణ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా 2016లో కేంద్రే బాలాజీ ధనోరాలో ఉంటారు, ఇక్కడనే పక్క గ్రామమే. ధనోరాకు చెందిన కేంద్రే బాలాజీ అనే రైతు యాపిల్ పండుని పండించారు ఇక్కడ. అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు అన్న విషయం ఏమిటంటే, భారతదేశానికి జమ్మూ కాశ్మీర్ ఎలాగో కొమరంభీం జిల్లాకి కెరమేరి జమ్మూ కాశ్మీర్ తో సమానమని చెప్పారు. కావున ఇక్కడ చాలా గిరిజనులు ఉంటారు, గిరిజన ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, మారుమూల గిరిజన ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికీ అడవి తల్లితో మమేకం సమస్యలు అనేకంతోనే బాధపడుతున్నారు. చాలా గూడాలకు కానీ వెళ్ళాలంటే ఇప్పటి వరకు కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కావున కెరమేరి మండలం అంటేనే చాలా పచ్చటి వాతావరణం, గిరిజనులు, ఇక్కడ చాలా గిరిజన ఆరాధ్య దైవం జంగుబాయి లాంటి దేవస్థానాలు కూడా చాలా మనకు ప్రత్యక్షం ఇస్తాయి. అతి త్వరలోనే వాటి దగ్గర కూడా నేను వీడియో అందిస్తాను.